హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కమ్మనైన మన ట్రెడిషనల్ రెసిపీ గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అన్నంలోకి ఎన్ని కూరలున్నా కూడా ఒక రోటి పచ్చడి ఉంటే ఆ రుచే వేరు కదండి. ఏ కూరలు లేకపోయినా కూడా అన్నంలోకి ఈ ఒక్క పచ్చడి వేసుకొని తినేయొచ్చండి. అంత కమ్మగా ఉంటుంది ఈ గోంగూర రోటి పచ్చడి. మరి మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి. అందులో పావు స్పూను మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర బాగా దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒక 10 వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. శుభ్రంగా వాటర్లో ఒక 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి నీళ్ళేమి లేకుండా తీసేసి ఇలాగ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి ఆకులన్నీ వెంటనే ఇలాగా దగ్గర పడిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాము. గోంగూర పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, గోంగూర మొత్తం కూడా దగ్గర పడిపోయింది. ఇలా నూనె సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనిద్దాము. తర్వాత మన మెయిన్ టాస్క్ రోట్లో వేసి మెత్తగా నూరుకోవడమేనండి. ఈ గోంగూర పచ్చడిని కావాలనుకుంటే మిక్సీ జార్లో అన్నా కూడా వేసుకోవచ్చు. కాకపోతే పల్స్ మోడ్లో ఒక 2 to 3 టైమ్స్ అలా పల్స్ చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా పేస్ట్ చేయకూడదు. కానీ ఇలా రోట్లో వేసి నూరుకుంటే దాని రుచే వేరండి. చాలా కమ్మగా ఉంటుంది. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. కొద్దిగా టైం తీసుకున్నా కూడా టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందన్నమాట. నాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టమండి. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు ప్రతిరోజు ఒక పచ్చడి చేసేవాళ్ళనమాట. ఎన్ని కూరలు ఉన్నా కూడా ఒక పచ్చడి అయితే కంపల్సరీగా ఉండేది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు చేసేవాళ్ళు. ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్తో ఒక పచ్చడి చేసేసేవాళ్ళు. నేను మీతో త్వరలో అన్ని రెసిపీస్ కూడా షేర్ చేసుకుంటాను. మా అమ్మగారు చేసే రోటి పచ్చళ్ళు కానీ అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను మన ముందు సిరీస్లో. మరి ఆ రెసిపీస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒపీనియన్ అయితే ఇప్పుడు వస్తున్న కొత్త వంటలు ఎన్ని వచ్చినా కూడా అప్పటి కాలపు పాతకాలపు రుచులు అసలు ఆ రుచే వేరండి. వాటిని అయితే బీట్ చేయలేవని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో ఎంతసేపు చూస్తున్నారు కాబట్టి ఒక లైకో డిస్లైకో కమెంటో చేయండి మరి. ఓకేనండి, మరైతే ఇంకా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నూరేసుకున్నాము. ఇంకా దీన్ని తీసి తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. నీట్గా శుభ్రంగా తీసేసుకుందాము. ఇలా నూరుకున్న పచ్చని తీసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఈ తాలింపు దినుసులన్నీ బాగా రోస్ట్ అవ్వాలి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. తాలింపు అయితే చక్కగా వేగిపోయింది. ఇంకా ఇందులో మనం నూరు పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసేసుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ ఇలా మొత్తం కూడా కలిపేసుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఒక గుప్పెడు కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా కాకుండా కొద్దిగా పెద్దగానే ఇలా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇక్కడ ఉప్పు ఏదైనా చాలకపోతే చెక్ చేసుకొని ఉప్పు కలిపేసుకోండి. ఇంకా దీన్ని ఇంకా గిన్నెలోకి తీసేసుకుందాము. మన గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. అలా అన్నంలో ఫస్ట్ ముద్దలో గోంగూర పచ్చడికి నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరండి. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.
వీడియో ఎంతసేపు చూశారు కాబట్టి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. అంతే కదండి, మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు చేసే లైక్ అయినా, కమెంట్ అయినా మాకు చాలా వాల్యుబుల్. మరిన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే మాకొస్తుంది. మరైతే ఇలాంటి యమ్మీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.